తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి? సో సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళలో మనకి ఎక్కువగా వాళ్ళకి ఐడియా ఉంటుందండి దీని గురించి. గర్భసంచి రెండు వైపులా ట్యూబ్స్, అండాశయాలు ఉంటాయి. ఎగ్ కణం కలిసి బేబీ పిండం ఏర్పడే చోటు ట్యూబే. సో ఈ ట్యూబ్లో కనుక బ్లాక్ ఏర్పడితే గుడ్డు కణం కలవలేవు అండ్ ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉండదు. సో కొంతమందిలో ట్యూబ్స్ ఒక సైడే ట్యూబ్ బ్లాక్ ఉంటుంది అండ్ కొంతమందికి రెండు వైపులా కూడా ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు. దేనికి ఎలా ఈ ట్యూబ్ బ్లాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? మోస్ట్ కామన్ రీజన్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. క్లెమీడియా, గొనెరియా, అండ్ దెన్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము, అండ్ ఆల్సో ట్యూబర్క్యులోసిస్. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే అవి వెళ్ళి ట్యూబ్ లోపల ఫైన్ లైనింగ్ ఉంటుంది, హెయిర్ లాంటి సీలియా అంటాం. అవి ఏం చేస్తాయంటే ఎగ్ని, స్పర్మ్ని టువర్డ్స్ ఈచ్ అదర్ వచ్చేలాగా పుష్ చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ వెళ్ళి ఈ ట్యూబ్లో ఉన్న లైనింగ్ని దెబ్బతీసినప్పుడు మనకి ఎలా అయితే చర్మం మీద దెబ్బ తగిలితే అది మానే సమయంలో ఒక స్కార్ ఫామ్ అయిపోతుందో, లోపల ట్యూబ్లో కూడా ఆ లైనింగ్ దెబ్బతిన్న తర్వాత హీల్ అయ్యే ప్రాసెస్లో ఒక స్కార్ ఫామ్ అయిపోతుంది. సో అందుకని లైనింగ్ దెబ్బతిని నిదానంగా లోపల స్కార్ ఫార్మేషన్ అయి ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్లో కూడా వన్ డేంజరస్ ఫినామినన్ సైలెంట్ టీబీ అంటారు. సైలెంట్ టీబీ అంటే ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎస్పెషలీ ట్యూబర్క్యులోసిస్ అందరికీ తెలిసింది ఛాతి వ్యాధి, లంగ్స్కి వస్తుంది ప్రాబ్లం అని. బట్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి వేరే వేరే రీజన్స్కి కూడా వెళ్ళొచ్చు. మన వెన్నుముక్కకు వెళ్ళొచ్చు, మన ఇంటెస్టైన్స్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా వెళ్ళి గర్భసంచి ట్యూబ్స్ దగ్గరికి కూడా చేరుకుంటుంది ఇన్ఫెక్షన్. ఈ ట్యూబర్క్యులోసిస్ వెళ్ళి ట్యూబ్స్లో చేరుకుంటే ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యూబ్ బ్లాకేజ్కి ఫస్ట్ రీజన్ ఇన్ఫెక్షన్స్. సెకండ్ రీజన్ వచ్చేసి ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయ్యి ఉండడం, అపెండిక్స్ సర్జరీ, పెల్విస్ రీజన్లో ఏదైనా వేరే ఇంటెస్టైన్ రిలేటెడ్ సర్జరీ, ఏదైనా సర్జరీ మీరు చేసిన తర్వాత కుట్లు వేసి మూసేసిన తర్వాత ఏమవుతుందంటే లోపల అతుకులు తయారైతాయి. వాటిని అడెషన్స్ అంటాం మనం. ఈ అతుకులు తయారయ్యేటప్పుడు కూడా ట్యూబ్ లాగడం వల్ల ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కండిషన్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్లో గర్భసంచి లోపల ఉండాల్సిన లైనింగ్ అది ట్యూబ్ ద్వారా వెళ్ళి బయట ఓవరీస్ మీద, మీ పక్కనే ఉన్న ఇంటెస్టైన్స్ మీద అంతా కూర్చుంటుంది. అండ్ ప్రతి మంత్ మీకు బ్లీడింగ్ అయినప్పుడు గర్భసంచిలో ఉన్న లైనింగ్కి అవుట్ఫ్లో ట్రాక్ట్ ఉంటుంది కాబట్టి బయటికి పీరియడ్ లాగా వచ్చేస్తుంది. కానీ బయట ఉన్న డిపాజిట్స్కి కూడా అక్కడక్కడ బ్లీడింగ్ అయ్యి ఆర్గనైజ్ అయ్యి ఇట్లా రిపీటెడ్ సైకిల్స్లో ఇన్ఫ్లమేషన్ తయారయ్యి ట్యూబ్స్ని అతుకులు తయారు చేసి లోపలంతా ట్యూబ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ థర్డ్ రీజన్. ఫోర్త్ వచ్చేసి దిస్ ఇస్ లైక్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్. అంటే ఎవరికన్నా ఇంతకుముందు ఫస్ట్ డెలివరీ సిజేరియన్లో అయిందనుకోండి, అది కూడా ఒక సర్జరీ కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ కష్టంగా ఉంది, రావట్లేదు అన్న వాళ్ళు బేసిక్ టెస్ట్లో ఈ ట్యూబ్ టెస్ట్ కూడా చేయించుకుంటారు. ఎందుకంటే సిజేరియన్లో సర్జరీ చేసిన తర్వాత ఏమన్నా అతుకులు తయారై ట్యూబ్ బ్లాక్ అయిందా లేదా అని చూసుకోవడానికి. లాస్ట్ వచ్చేసి అన్ఫార్చునేట్లీ కొంతమంది లేడీస్కి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తుంటుంది. సో ఆ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్స్ తీసేయాల్సి వస్తుంది. సో యాబ్సెన్స్ ఆఫ్ ట్యూబ్స్ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి కష్టం చేస్తూ ఉంటాయి. అందుకని ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చండి ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి. బట్ మనం సెన్సెస్ చూస్తే అంటే ఎంత ఆఫెన్ చూస్తాం ట్యూబ్ బ్లాక్స్? జనరల్గా ఎక్కువ శాతం ఉండవండి. ఇప్పుడు ఎక్కువ శాతం మేము చూసేది ఓవరీ నుంచి కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, PCOD సమస్యలు, ఇవి ఎక్కువగా చూస్తాము. దానికి నెక్స్ట్ ఒక 20-25% కేసెస్లో మేము ఈ ట్యూబ్ బ్లాక్స్ అనేవి చూస్తూ ఉన్నాం. అందుకనే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళు 3 బేసిక్ టెస్ట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఫస్ట్ టెస్ట్ స్కాన్ అందరూ చేసుకుంటారు. సెకండ్ టెస్ట్ భర్తకి వీర్యకణాల పరీక్ష, అది కూడా మ్యాక్సిమం చేసేసుకుంటారు. ఈ థర్డ్ టెస్ట్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్న టెస్ట్ కొంచెం భయపడుతూ ఉంటారు లేడీస్, అందుకే దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారండి. బట్ 1 to 2 times మేబీ టాబ్లెట్స్తో ట్రై చేసి కాలేదు ప్రెగ్నెన్సీ అంటే మాత్రం డెఫినెట్లీ గో అహెడ్ అండ్ గెట్ దిస్ టెస్ట్ డన్. దట్ ఈస్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ.